చూస్తూ ఆ రెండు చేతులతో శంకరుడి యొక్క పాదములు పట్టుకొని ధ్యానంలో తన బాధ మరిచిపోయాడు. తన బాధ మరిచిపోయి ఆనందంతో పరమశివుడి యొక్క పాదములను పట్టుకున్నానన్న సంతోషాన్ని అనుభవిస్తున్నాడు. చూశాడు శంకరుడు, ఆయన ఎక్కడ లేడు, ఆయన లేని ప్రదేశం ఉంటుందా? ఆయన వెంటనే వృషభవాహనారూఢుడై పార్వతీ సహితుడై దిగొచ్చాడు. ఇలా ముట్టుకుని లేపాడు. ఆయన యొక్క అమృతకర స్పర్శ తగలగానే ఈయన యొక్క శరీరం అంతా మళ్ళీ యథావిధిగా తయారైపోయింది. ఒక్కసారి లేచాడు, శంకరుణ్ణి చూశాడు. ఏదో నన్నయ్య గారి ఆదిపర్వంలో అంటే పరమ సంతోషంతో, ఆదిపర్వం కాదు ఆరణ్యపర్వంలో అంటే ఎంతో సంతోషంతో అర్జునుడు పరమశివుడు ప్రత్యక్షమైతే ఓ పెద్ద దండకం చేశాడు. శ్రీకంఠలో కేశలోకోద్భవస్థాన సంహారహారీ మురారి ప్రియా చంద్రధారి మహేంద్రాది బృందారకానంద సందోహ సంధాయి పుణ్యస్వరూపా విరూపాక్ష